హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. అలానే హ్యాపీ సండే కూడా. సండే అంటేనే ఇంకా డే ఎలా ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఉదయాన్నే లేచి అయితే నేను బట్టలు ఉతికేసాను. అలానే ఇంకా అంట్లు కూడా కడిగేస్తున్నామంట. పని త్వరగా చేసేసుకుంటే బాగుంటుంది కదా అనేసి నేను ఈ 2 పనులు చేసుకునేలోపు మా వారు మార్కెట్కి వెళ్ళేసి ఫిష్ అలానే రొయ్యలు అయితే తీసుకొచ్చేసారు. సండే అంటేనే ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలి కదండి. వంట త్వరగా ప్రిపేర్ చేసేద్దాము, ఎండ అయితే ఎక్కువగా ఉంటుంది కదా అనేసి త్వరగా పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను అనమాట. ముందు బయట పనులు త్వరగా చేసుకున్నాను అనేసి అంటే తర్వాత ఫ్రెష్ అయ్యి మళ్ళీ వంట అవి చేయొచ్చు కదా అనేసి బట్టలు ఉతికిన తర్వాత వెంటనే నేను అంట్లు కడిగేసాను. తర్వాత ఇంకా చేపలు అవి తీసుకొచ్చారు అనేసి చెప్పాను కదా, ఇంక వాటిని అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి. ముందైతే ఇక్కడ చేపలను అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. చేపలు ఎప్పుడైనా కానీ క్లీన్ చేసేటప్పుడు ఉప్పు అలానే పుదీనా నిమ్మరసం వేసి క్లీన్ చేసాము అనేసి అంటే నీచు వాసన అన్నది రాకుండా ఉంటుందన్నమాట. కాబట్టి నేను ఇవి ఇలా వేసేసి ఒక 2 to 3 మినిట్స్ అలా వదిలేస్తాను. అలా వదిలేసిన తర్వాత మళ్ళీ వాటిని అయితే క్లీన్ చేసేస్తాను అనమాట. క్లీన్ చేసేసి నాకు కావాల్సినంత వరకు వండేస్తాను. మిగతాది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఎప్పుడైనా కానీ అవసరం ఉంది అనేసి అనుకుంటే అప్పుడైతే కుక్ చేసేస్తాను. కాబట్టి ఈరోజు వచ్చేసి ఒక 4 kgs ఫిష్ అయితే తీసుకొచ్చారు. అలానే 1 kg వచ్చేసి రొయ్యలు అయితే తీసుకొచ్చారు అనమాట. మా ఆడపడుచు ఇంట్లో ఉంది అనేసి చెప్పాను కదా, తను రొయ్యలు తింటాను అనేసి అడిగింది. అందుకోసం అనేసి ఇంకా రొయ్యలు చేపలు అయితే తీసుకొచ్చేసారు. ఈరోజు మా లంచ్ వచ్చేసి ఇదే. ఇంకా ఎలా ఉంటుందో తెలుసు కదండి. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు టైం ఎంత అయింది అనేసి అనుకుంటున్నారు. మార్నింగ్ 8:30 ఆ మధ్యలో అవుతుంది అంతే. కాకపోతే ఎండ అయితే విపరీతంగా ఉందన్నమాట. ఈవినింగ్ అయితేనేమో వర్షం పడుతుంది, మార్నింగ్ అంతానేమో ఇలాగా ఎండ విపరీతంగా ఉంటుంది. కాబట్టి త్వరగా బయట పనులు చేసేసుకుంటేనే బాగుంటుంది వీలైనంత వరకు. అందుకోసం అనేసి ఇక్కడ ఈ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చేపలు క్లీన్ చేస్తుంటేనే ఇంకా బాగా చెమటలన్నీ పోసేసినాయి అనమాట. నాకైతే ఇవి ఎంత క్లీన్ చేసుకునేటప్పటికి ఎట్లా లేదన్నా కానీ నాకు 1 అవర్ అయితే పడుతుంది. టైం ఎక్కువైనా కానీ మనం నీట్గా క్లీన్ చేసేసుకున్నాము అనేసి అంటే బాగుంటుంది కదండి. కాబట్టి నాకు ఇవి 2 క్లీన్ చేయడానికి 1 అవర్ టైం అయితే పట్టింది. ఇంకా వీటిల్ని ఒక జల్లి గిన్నెలోకి వేసేసుకున్నాను. ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉన్నా కానీ అవి కిందకి వెళ్ళిపోతాయి కదా అనేసి మళ్ళీ నేను మొత్తం అయితే కుక్ చేయను కాబట్టి కావాల్సినంత వరకు కుక్ చేస్తాను. వాటర్ ఉన్నాయి అనేసి అంటే మళ్ళీ పాడైపోతాయి కాబట్టి వాటర్ మొత్తం పోయేటట్టు ఒక జల్లి గిన్నెలో అయితే వేసేసుకున్నాను. అప్పుడప్పుడు వండుకునేటట్టు అయితే పర్లేదు. ఇంకా ఫిష్ అలాగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా రొయ్యలు అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఫిష్ క్లీన్ చేయటం చాలా త్వరగానే అయిపోతుంది. రొయ్యలు క్లీన్ చేయాలి అనేసి అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది కదండి. ఈరోజు మా వారు వచ్చేసి ఒక మీడియం సైజు రొయ్యలు అయితే పట్టుకొచ్చారనమాట. ఇంకా చిన్న రొయ్యలు తీసుకొచ్చారు అంటే ఎట్లా లేదన్నా ఇంకో 1 అవర్ అయితే పట్టేది నాకు. కాకపోతే మీడియం సైజు రొయ్యలు తీసుకొచ్చారు కాబట్టి ఇంకా పని అన్నది త్వరగా అయిపోయింది అనేసి అనిపించేసింది అనమాట. రొయ్య చూసారా ఎలా ఉందో, ఈ మీడియం సైజు. ఇవి క్లీన్ చేసి కుక్ చేసి మళ్ళీ మనం తినాలి అనేసి అంటే ఇష్టం ఉండదు కదండి. నాకైతే అలా ఫీలింగ్ ఉంటుందన్నమాట. మీలో ఎంతమందికి ఇలా ఉంటుందో ఒకసారి నాకైతే చెప్పేయండి. మనం ఎప్పుడైనా కానీ రొయ్యలు క్లీన్ చేసేటప్పుడు పైన పొట్టు తీసిన తర్వాత లోపల మనకి ఇలాగా బ్లాక్ కలర్లో ఇలా ఉంటుంది కదండి. ఇదైతే కంపల్సరీ తీసేయాలి. లేదు అంటే అది మనకి డైజెషన్ అవ్వక మనకి మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతుంది. కాబట్టి ఈ బ్లాక్ అన్నది మాత్రం కంపల్సరీ తీసేసుకోవాలి. పైన కింద అయితే వస్తాయి. ఇవి నరాలు అనేసి అంటారు. మరి ఒక్కొక్క ప్రాంతంలో ఒకలాగా అంటారు కదా, మరి మీ దగ్గర ఏమంటారు ఒకసారి నాకైతే చెప్పేసేయండి. ఇంకా వీటిని తీస్తూ ఉంటేనే చేతులు గుచ్చుకుంటూ ఉన్నాయి అన్నమాట. ఆ గుచ్చుకున్నప్పుడల్లా కొంచెం ఏదో నొప్పిగా అలా అని అనిపిస్తూ ఉంది. ఇంకా
టైం అవుతుంది, ఎండ కూడా ఎక్కువగా ఉంటుంది అనేసి త్వరగా అయితే వీటిని క్లీన్ చేసేసుకున్నాను. చూసారా, ఈ విధంగా నేను స్పోర్క్ తీసేసుకొని దాంతో అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా తీసేస్తే మనకి అది కట్ అవ్వకోకుండా నీట్గా వస్తూ ఉంటుంది. ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవాలి. మిగతావన్నీ ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నాను నేను. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి ఇంట్లోకి వచ్చేలోపు మా వారు గోంగూర కూడా ఒలుస్తూ ఉన్నారు. ఇంకా ఆయన గోంగూర ఒలుస్తూ ఉంటే నేను ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఉప్మా రవ్వతోటి సుజీ రవ్వతోటి ఉప్మా అయితే చేసేస్తున్నాను. ఇక్కడ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మాది ఇదే అనమాట. మా నలుగురు వారి కోసం అయితే ప్రిపేర్ చేసేస్తాను. మళ్ళీ మా కో సిస్టర్ వాళ్ళు కూడా వస్తున్నాను అనేసి కాల్ చేసేసారు. అందరు కలిపి మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేసేయాలి నేను. ఈ ఉప్మాని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఈరోజు ఉప్మాలోకి నేను మామిడికాయ పచ్చడితో సరిపెడదాంలే అనేసి అనుకుంటున్నాను. పండుమిర్చి, మామిడికాయ, అలానే గోంగూర పచ్చళ్ళు అయితే ఇంట్లో ఉన్నాయి. ఇంకా అందరికీ మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమే ఉంటుంది కదండి. నేను పండుమిర్చి వేసుకోమనేసి అంటే లేదు, మామిడికాయ పచ్చడి వేసుకొని అయితే తింటాము అనేసి అన్నారు. ఇంకా అందుకోసం అనేసి ఉప్మాలోకి నేను మామిడికాయ పచ్చడితో అయితే సర్వ్ చేసేసాను అనమాట. ఎక్కువగా పల్లీలు వేసి, అలానే ఇక్కడ నేను మన తాలింపు దినుసులు ఉంటాయి కదా, అవి కూడా ఎక్కువ వేసాను అనమాట. మనం తినేటప్పుడు పప్పులు అన్నవి నోటికి తగులుతూ కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది కదండి. కాబట్టి నేను తాలింపులోకి ఎక్కువగా పల్లీలు ఇవైతే ఎక్కువ వేస్తూ ఉంటాను. ఇంకా అలాగా మార్నింగ్ టిఫిన్ అయితే చేసేసాము. మార్నింగ్ టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా లంచ్ అయితే కోసం అనేసి నేను ఇక్కడ కుక్ చేయాలి కదండి. ఇంకా నాకు కావాల్సినంత వరకు నేను బయట అయితే పెట్టేసుకుంటున్నాను ఫిష్ని. ఇక్కడ ఫిష్ సైడ్ పీసెస్ అయితే ఉంటాయి కదండి మనకి మధ్యలో, ఆ పీసులన్నీ అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తున్నాను. ఇప్పుడు కావాల్సినంత వరకు కుక్ చేసేస్తాను, మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. కేవలం తల తోక మాత్రమే పులుసు అన్నది పెట్టేస్తాను. మిగతావి కొన్ని ఫ్రై పీసెస్ కోసం అనేసి కొన్ని ముక్కలు అయితే పక్కన పెట్టేశాను అనమాట. వీటిల్ని డీప్ ఫ్రీజర్లో అయితే పెట్టేస్తాను. డీప్ ఫ్రీజ్లో పెట్టేశాను అంటే మనకు ఫ్రెష్గా ఉంటాయి, అందరికీ తెలిసే ఉంటుందిలేండి. మనకు కావాల్సినప్పుడు మళ్ళీ మసాలా పెట్టేసుకొని ఫ్రై చేసేసుకున్నాము అంటే సరిపోతుంది. ఇలాగే ఎక్కువ తెచ్చినప్పుడు అయితే ఈ విధంగానే స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా ముందుగా వీటికైతే నేను మసాలా అన్నది పెట్టేస్తాను. మసాలా పెట్టేసి తర్వాత వాటిలో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేసేసుకోవాలి కదా. ఇప్పుడు రొయ్యల్లోకి వచ్చేసి నేను మసాలా కోసమని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలానే కారం వేసుకొని, ధనియాల పొడి, అలానే ఇక్కడ వచ్చేసి నేను ఫిష్ మసాలా వేసుకున్నాను. గరం మసాలా కూడా వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకున్నాను. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని వీటిని అయితే మిక్స్ చేసేసుకుంటాను అనమాట. ఆయిల్ వేసాము అనేసి అంటే మన మసాలా అన్నది ఆ ముక్కలకి బాగా పడుతుంది. లేదు మనం ఆయిల్ వేయకోకుండా మనం మిక్స్ చేసాము అంటే పొడి పొడిగా అవుతుంది అనమాట. అన్నీ డ్రైగా వేసాను కాబట్టి పౌడర్స్ అది పొడిగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది అనమాట. మన మసాలా అన్నది ముక్కలకి బాగా పడుతుంది. అలానే నేను ఇక్కడ ఫిష్ కర్రీ అలానే ఫిష్ ఫ్రై చేస్తాను అనేసి చెప్పాను కదండి. వీటికి కూడా మసాలా పెట్టేసి అలా వదిలేసాను అనమాట. ఒక 1/2 అవర్ వరకు వదిలేసాను. అలా వదిలేసాను అనేసి అంటే మసాలా బాగా పడుతుంది కదా. అలానే ఒక పక్కన చింతపండు కూడా నేను కలిపి పెట్టేసుకున్న తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని ఇంకా ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక పక్కన రైస్ అయితే పెట్టేశాను. అలానే ఇంకో పక్కన నేను ఇక్కడ ముందు ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే వేడివేడి తిన్నా కానీ అంత టేస్ట్ అయితే తెలియదు కాబట్టి ముందు పులుసు పెట్టాల్సినవన్నీ అయితే నేను ఈ కర్రీ అన్నది ప్రిపేర్ చేసేస్తున్నాను. రెగ్యులర్గా ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కదండి ఫిష్ కర్రీ ఎలా చేయాలి అనేసి, అందుకోసం అనేసి ఇప్పుడు నేను అంతగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ముందుగా అసలు అన్నిటికీ మసాలాలు కలిపేసుకున్నాను కదండి. ఇప్పుడు నేను పులుసు కోసం అనేసి మసాలా అయితే కలిపేస్తున్నాను. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్న
ఫిష్ పీసెస్ని అయితే వేసేసుకొని వీటిని ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసేస్తాను. మనం గంటతోటి తిప్పాము అనేసి అంటే అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అలా మూత పెట్టి వదిలేస్తాను అనమాట. ఒక 2 మినిట్స్ కుక్ అయిపోతే సరిపోతుంది. పని వెంట పని చేసుకున్నాము అంటే త్వరగా అయిపోతుంది కదండి. నాకు రైస్ కూడా అయిపోయిందనమాట. ఇంకా రైస్ కూడా తినేసి నేను గోంగూర అయితే పెట్టేసేయాలి. ఇక్కడ నేను ఫిష్ కర్రీకి పులుసు అన్నది పోసేసి ఇక వాటిని అయితే మరగనిస్తే సరిపోతుంది. మనం చేసే విధానాన్ని బట్టే మనకి ఫిష్ కర్రీ అన్నది పాడవకుండా ఉంటుందండి. ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసిన నెక్స్ట్ డే తింటేనే బాగుంటుంది కదా. కొంతమంది చేస్తే నెక్స్ట్ డేకి అయితే అవి పాడైపోతూ ఉంటుంది. మనం చేసే విధానాన్ని బట్టి మనకి అదైతే అలాగా స్టోర్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఈరోజు గోంగూర రొయ్యలు ప్రిపేర్ చేద్దాము అనేసి అనుకున్నాను కదండి. అందుకోసమని ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసుకొని గోంగూర అయితే వేసేసుకొని గోంగూరని అయితే కుక్ చేసేసుకుంటున్నాను. గోంగూర మనకి ఒక 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది కదండి. స్టవ్ ఖాళీగా ఉండటం ఎందుకు అనేసి రైస్ దించేసిన తర్వాత వెంటనే గోంగూర అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను గోంగూర కూడా ఒక 5 మినిట్స్లో అయితే కుక్ అయిపోయిందన్నమాట. మనం గోంగూర ఎప్పుడైనా కానీ ఉడికించేటప్పుడు ఒక సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేసాము అంటే ఇంకా పప్పు గుత్తితో కానీ మిక్సీలో కానీ రోట్లో కానీ వేయాల్సినంత అవసరం ఏమీ ఉండదన్నమాట. ఇలాగ మెత్తగా అయిపోతూ ఉంటుంది గోంగూర అన్నది. కాబట్టి ఎప్పుడు నేను గోంగూర చేసినా కానీ ఈ విధంగానే చేస్తూ ఉంటాను. ఇంకా గోంగూర అయితే అయిపోయింది కదండి. ఇక్కడ రొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ చేసేద్దాము అనేసి ముందుగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసేసుకున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి మనకి రొయ్యల కర్రీ అన్నది. అసలు టైమే తీసుకోదన్నమాట. చేపలు ఎంత ఈజీగా కుక్ చేసేస్తాము అలానే రొయ్యలు కూడా కర్రీ కూడా అలానే కుక్ చేసేయచ్చు అనమాట. ఇంకా అలాగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇక్కడ ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ప్రాన్స్ అయితే ఉన్నాయి కదా, అవి అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తాను. దాంట్లో ఉన్న వాటర్ అయితే లూజ్ అవుట్ అయిపోయేంత వరకు అయితే మనం కుక్ చేసేసుకోవాలి. మనకి రొయ్యలు అన్నవి డ్రై అయిపోతాయి అన్నమాట. వాటర్ వేయిపోయినా కానీ మనకి రొయ్యల్లో వాటర్ అన్నది లూజ్ అవుట్ అయితే అవుతూ ఉంటుంది. అలా అయ్యేంత వరకు కుక్ చేసేసుకుంటాను. ఇంకా ఈరోజు మామిడికాయ వేసి చేపల కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను కదా. పులుసు పోసి కొద్దిసేపు అలా మరిగిచ్చేసిన తర్వాత ఇంకా దాంట్లోకి మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను. బాగా పుల్లగా ఉన్న మామిడికాయ ముక్కలను అయితే వేసేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి కర్రీ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా వాటర్ అన్నది ఎలా లూజ్ అవుట్ అయిపోయిందో. ఇంకొద్దిగా సేపు మనం కుక్ చేసేసుకోవాలి దీన్ని. వాటర్ పూర్తిగా ఇంకిపోయేంత వరకు కుక్ చేసేసుకున్నాము అనేసి అంటే తర్వాత దాంట్లోకి మనం గోంగూర వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండి రొయ్యల గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. చాలా సింపుల్. ఎవరైనా కానీ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఒక పక్కన రొయ్యల కర్రీ అవుతూనే ఉంది, అలానే ఇంకా మామిడికాయ చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా వెంటనే నేను మళ్ళీ చేపల ఫ్రై అయితే చేయాలి కదండి. వాటికి కూడా ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాను కదా. మసాలా అయితే బాగా పట్టిందనమాట. ఆయిల్ వేడవుతూ ఉంది ఫిష్ ఫ్రై చేయటం కోసం అనేసి. ఇంక ఇక్కడ గోంగూర ప్రాన్స్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎలా ఉందో. మనకి ఆయిల్ అన్నది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చూసారా చేపలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇంకా నేను ఫిష్ కర్రీ నేను చేశాను, అలానే రొయ్యలు చేశాను. ఈ 2 కర్రీలు అయితే నేను ప్రిపేర్ చేశాను. ఇంకా మా వారు వచ్చేసి నేను ఫిష్ ఫ్రై చేస్తాను అనేసి అన్నారు. ఇంకా అందుకోసం అనేసి ఆయనకు వదిలేశాను. ఆయన అయితే ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు అనమాట. ఇంకా ఈలోపు సమిద వచ్చేసి కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేస్తాను నేను అనేసి అనింది. సమిద చేపల పులుసు అయితే తినదు, ఫ్రై కానీ లేకపోతే ఈ రొయ్యలు కానీ తింటుందన్నమాట. కాబట్టి ఇంకొకసారి టేస్ట్ చేయమనేసి అనేటప్పటికి ఇంకా తనైతే టేస్ట్ చేస్తూ ఉంది.
ఇంకొకసారి ఫ్రై ఫిష్ అన్నది ఫ్రై చేసేస్తే ఈ రోజుతోటి కుకింగ్ అయిపోతుంది అంతే. ఇంకా తర్వాత లంచ్ అయితే చేసేయాలి. వీడియో చూస్తూ వంట చేయాలి అంటే ఎట్లా లేదన్నా 1.5 అవర్ అయితే పడుతూ ఉంటుందన్నమాట. నేను 11:30కో 12కో స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయితే అయింది. ఎంత త్వరగా చేయాలి అనేసి అనుకున్నా కానీ లేట్ అయిపోయింది ఇవాళ. ఇంకా ఈలోపు ఫ్రై అవుతూనే ఉంది. అయ్యేలోపు నేను స్టవ్ అయితే వేడిగా ఉంది కాబట్టి స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇల్లు అయితే ఒకసారి ఊడ్చేసేసి తడి బట్ట అయితే పెట్టేసేయాలి. ఈరోజు ఇల్లు ఎందుకు బాగా చిరాకుగా అనిపిస్తుంది నాకు. మొన్న ఫ్రైడేనే నేను ఇల్లు అయితే తుడిచాను, కాకపోతే ఎందుకో ఇల్లు చూడంగానే అలా అనిపించేసింది. కాబట్టి ఇంకా ఈరోజు ఇల్లు కూడా తడిబట్ట పెట్టేసి మళ్ళీ అందరం కలిసి కూర్చొని మధ్యాహ్నం లంచ్ అయితే చేసేస్తాను. చెప్పాను కదా మా సిస్టర్ వాళ్ళు కూడా వస్తున్నారు అనేసి చెప్పాను కదా, ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు. నేను ఈ ప్రాసెస్ అయితే జరుగుతూనే ఉందన్నమాట. ఈ పని అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళకి లంచ్ అయితే పెట్టేసేయాలి. ఈరోజు బయటికి వెళ్దాము అనేసి అన్నారు. మరి ఎక్కడికి వెళ్ళాలో ఏంటిదో తిన్న తర్వాత కూర్చొని డిస్కషన్ అయితే చేయాలన్నమాట. ఇంకా అందరికీ నేను ఇక్కడైతే వడ్డిచ్చేస్తూ ఉన్నాను. ముందు సమ్మిద వచ్చేసి ఆకలి అవుతుంది అనేసి అనింది. మార్నింగ్ ఉప్మా అయితే తను సరిగ్గా తినలేదన్నమాట. తనకి ఇష్టమే, సుజీ రవ్వతో చేసిన ఉప్మా ఇష్టమే, కానీ తనైతే సరిగ్గా తినలేదు. అందుకోసం అనేసి ఆకలి అవుతుంది అనేసి అంటే ఫస్ట్ తనకైతే పెట్టేశాను. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు అలానే మా సిస్టర్ వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. చూసారా, ఈరోజు నాన్ వెజ్ తోటి ప్లేట్ అయితే ఫుల్ ఉందన్నమాట. చేప మామిడికాయ పులుసు, అలానే ప్రాన్స్ గోంగూర కర్రీ, అలానే ఫిష్ ఫ్రై. మరి సండే స్పెషల్ మీరేం చేసుకున్నారో ఒకసారి నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. మరి ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మరి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయాలి అనేసి ఒక మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి మీరు వీడియోస్ చూడటమే కాకుండా ఒకసారి ఒక లైక్ కూడా చేయండి, అలానే ఒక కామెంట్ కూడా చేయండి. ఉంటానండి మరి, వరకు బాయ్.